నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలియజేశారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు. కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ అయితే దక్కలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 5.15 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది. బింబిసారా ఫస్ట్ డే నాడు 6.3 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన ఏ 2 సినిమాలు కూడా మొదటి రోజు 5 కోట్ల మార్క్ అందుకోలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 5,15,00,000 తీసుకువచ్చి ఆ లోటు భర్తీ చేసింది. రెండో రోజు 3,40,00,000, మూడో రోజు 4,30,00,000తో 12,85,00,000 కలెక్ట్ చేసింది. నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1,50,00,000, ఎనిమిదో రోజు 1,20,00,000, తొమ్మిదో రోజు 80,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. పదో రోజు 75,00,000, 11వ రోజు 70,00,000, 12వ రోజు 60,00,000 మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాకి 13వ రోజు 50,00,000, 14వ రోజు 40,00,000, 15వ రోజు 30,00,000, 16వ రోజు 28,00,000 రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక నేడు ఈ సినిమాకి దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయల వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు. ఆక్యుపెన్సీ 16 నుంచి 22% కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వారం 2 సినిమాలు విడుదలవడంతో కాస్త ఆక్యుపెన్సీ అయితే తగ్గుముఖం పట్టి, అలాగే థియేటర్ ఆక్యుపెన్సీని కూడా 4 సినిమాలు పంచుకుంటున్నాయి. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. కథ పాతదే అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖరిలో సినిమా 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా కట్టిపడేసింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తొలి రోజు సాధించిన విజయం చూసి ట్రేడ్ నిపుణులు కూడా మంచి స్థాయిలో వసూళ్లు వస్తుందని అంచనా వేశారు. అలాంటి స్థాయిలోనే వసూళ్లు తీసుకువస్తోంది. రెండో వారం వరకు ఈ సినిమా అదిరగొట్టేసింది. ఇక మూడో వారం కాస్త డౌన్ అయ్యే వసూళ్లు. ఈ వారం చివరి వరకు ఈ సినిమా ఉండే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు థియేటర్లో.